గాంధీభవన్ నుండి టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో. ఇప్పుడు లైవ్ లో వీక్షిద్దాం. దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు ఈ రెండు ఉప ఎన్నికలలో. రెండవది మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న వైన్ షాప్లలో ప్రతి నెల 60 కోట్ల రూపాయలు మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్ళు. కానీ ఎన్నికలలో 20 రోజుల్లో 300 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మడం జరిగింది. 30 రోజుల్లో 60 కోట్లు అమ్మితే 20 రోజులకు ఆ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయల మద్యం మాత్రమే అమ్మకాలు చేపట్టాలి. కానీ ఆ 20 రోజుల్లో 300 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో జరిగినాయంటే అదనంగా 260 కోట్ల రూపాయల మందు ఆ నియోజకవర్గంలో కొనుగోలు చేయడం జరిగింది. నేను సూటిగా ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ మందు పంచలేదు, ఓటర్లకు పైసలు ఇవ్వలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఆర్థిక స్తోమత లేదు, ఆ విధంగా ఎన్నికలలో గెలవాలన్న ఆలోచన లేదు. ఇక మిగిలింది అక్కడ పోటీలు పడి ఉన్మాదులుగా తలపడ్డది. అచ్చోసిన ఆంబోతుల్లాక పోట్ల గిత్తల్లాక పోటీ పడ్డది బీఆర్ఎస్ బీజేపీ. అటు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది, ఇటు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచింది. ఆ ఎన్నికలలో మందు గెలిచింది, ఓటర్లకు పైసలు పంచి గెలిచింది అని చెప్పి లోకమంతా కోడే కూసింది. ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ విశ్లేషకులందరూ కూడా స్పష్టంగా చెప్పినారు, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజూరాబాద్ అని. ఆ రోజు హుజూరాబాద్ ఎన్నికల్ని ఒక ప్రాతిపదికన చెప్పినారు. మళ్ళీ మునుగోడు ఎన్నికలు వచ్చినప్పుడు హుజూరాబాద్ను దాటిపోయి 100 కోట్ల రూపాయలు పంచిపెట్టినరు. రోజుకి 24 గంటలు 12 సంవత్సరాల పైబడిన వయసున్న అందరినీ మందు మత్తులో ముంచడానికి బీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నం చేసిందని చెప్పి ఎన్నో వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు గారు, తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి పైసలు వస్తున్నాయి, పైసలు పంచిపెట్టి ఎన్నికలలో నెగ్గాలని, ప్రజలకు మందు పోసి మత్తులో ముంచి ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని పదే బహిరంగ సభలలో మాట్లాడారు. అందుకే నేను మొన్న ఒక సూటిగా సవాలు విసిరిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారికి, రేపు జరగబోయే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మందు పొయ్యకుండా, చుక్క మందు పొయ్యకుండా, అనా పైస పంచకుండా ఈ ఎన్నికలలో మన సిద్ధాంతాల మీద, మన మేనిఫెస్టోల మీద ప్రజల్ని ఓట్లు అడుగుదాము. దీనికోసము తెలంగాణ సమాజంలో కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది చర్చికి వెళ్తారు, కొంతమంది మసీదులకు వెళ్తారు, కొంతమంది స్వర్ణ దేవాలయానికి వెళ్తారు. వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తారు. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు అందరికీ ఆ స్థాయిలో ఉండే స్థలము అమరవీరుల స్తూపము. అందుకే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి 17 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేద్దాము. బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ చుక్క మందు పోయకుండా, అనా పైస పంచకుండా మా 6 గ్యారంటీలతోనే రేపు జరగబోయే సాధారణ శాసనసభ ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజా తీర్పును శిరసా వహిస్తాము. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు గారు, మీరు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి రండి, మన ఇద్దరం ప్రమాణం చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రము ఆదర్శవంతమైన ఎన్నికలను నిర్వహిద్దాము అని చెప్పి చంద్రశేఖరరావు గారిని నేను ఆహ్వానించిన. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, బాధ్యత కలిగిన వ్యక్తిగా, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యుడిగా
ఒక మంచి సాంప్రదాయం కోసము చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేసిన, అమరవీరుల స్తూపం దగ్గరికి ఆహ్వానించిన తెలంగాణ సమాజము, ఉద్యమకారుల నిలయము, ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సాంప్రదాయాన్ని అందించి దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలబడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారిని నేను ఆహ్వానించిన. నేను ఆ సమయానికి అమరవీరుల స్తూపం దగ్గరికి చేరుకున్నా. ఒకవేళ టీఆర్ఎస్కు చంద్రశేఖరరావు గారికి నా ఆహ్వానం నచ్చకపోయినా, నా సవాల్ను స్వీకరించకపోయినా, కేవలం మద్యాన్ని పైసలను పంచి ఎన్నికలలో నెగ్గాల అన్నదే వాళ్ళ విధానం అయ్యున్నా, అక్కడికి వెళ్ళిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? రావడం రాకపోవడం అనేది టీఆర్ఎస్ పార్టీ ఇష్టం. రాకపోవడం అనేది చంద్రశేఖరరావు గారి విధానం. వారు రేపు జరగబోయే సాధారణ ఎన్నికలలో మద్యాన్ని ఏరులై పారించి వేల కోట్ల రూపాయలు పంచిపెట్టి ప్రజల్ని మోసం చేసి మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఆయనకు ఉండొచ్చు. ఆయన విధానమే మద్యం పంచడం, పైసలతో ఓట్లు కొనుగోలు చేయడం అయి ఉండొచ్చు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అమరవీరుల స్తూపాన్ని నేను దర్శించుకోవాలనుకుంటే పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాలి. అది కూడా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. నీకు ఆ అనుమతి లేదు, చంద్రశేఖరరావు గారిని నువ్వు ఎట్లా ఆహ్వానిస్తావు అని చెప్పి నన్ను అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించి మా కార్యకర్తల మీద దాడి చేసి ఈరోజు ఇక్కడికి పరిణామాలు దాపురించినాయి. నేను సూటిగా అడుగుతున్నా, మీరు నిజంగానే ఉద్యమకారులైతే, నీతి నిజాయితీ పరులైతే, మీరు అంటున్నదాన్ని మీరు నమ్మితే, నిజంగానే ఈ 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చున్నా, దళితుల 3 ఎకరాలు పంచినా, ఇంటికో ఉద్యోగం వచ్చినా, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చినా, గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేసినా, ఏదైనా సరే ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు, నీళ్లు, నిధులు, నియామకాలని ఏదైతే మీరు చెప్పినరో ఇది ప్రజలు చెప్పలేదు. ప్రజలు మిమ్మల్ని అడగలేదు. ప్రజలు అడిగింది తెలంగాణ రాష్ట్రం. ప్రజలు కోరుకున్నది స్వరాష్ట్రం, స్వయం పరిపాలన, సామాజిక న్యాయం. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆధిపత్య నుంచి విముక్తి. ఇవి ప్రజలు అడిగినాయి. ఇవి ఇవ్వకుండా నీళ్లు, నిధులు, నియామకాలని నువ్వు చెప్పినావు. నువ్వు చెప్పిన నీళ్లు రాలేదు, నువ్వు చెప్పిన నిధులు నీ ఇంట్లోకే పోయినాయి, నువ్వు చెప్పిన నియామకాలు కూడా నీ కుటుంబ సభ్యులకే వచ్చినాయి. ఏవి చెయ్యకపోను, ఇవన్నీ అడగకుండా ప్రజల్ని మత్తులో ముంచి మాయ చేసి ఎన్నికలలో నెగ్గాలనుకున్నావు. నీ విధానం అదైతే నువ్వు అదే చెప్పేది ఉండే. కానీ నువ్వేమంటున్నావు? కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నావు. ఏడ ఎవడు దాడులు జరిగినా, ఎవడి పైసలు దొరికినా అగోగోగో కాంగ్రెసే, ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా ఆ దిక్కుమాలిన పేపర్లలో, టీవీలలో వేసి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుండు. అందుకే నేనన్నా, మేము నికార్సుగా అమరవీరుల త్యాగాలను నమ్ముతున్నాము. అందుకే అమరవీరుల స్తూపం మీద ఒట్టేస్తాము, మాట కట్టుబడి ఉంటాం, రావాలి అని మేము సవాలు విసిరినాము. ఇవాళ చంద్రశేఖరరావు రాకపోవడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒకే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు. మేము నమ్ముకున్నది ఎన్నికల మేనిఫెస్టోను కాదు, మేము నమ్ముకున్నది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాదు, మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమం కాదు. కేవలం మందును నమ్ముకున్నాం, పైసలు వంచుతాం, ఓట్లు కొల్లగొడతామనే విధానాన్ని చంద్రశేఖరరావు నమ్మిండు. కాబట్టే అమరవీరుల స్తూపం దగ్గరికి రాలేదు. అక్కడికి వెళ్ళిన మమ్మల్ని పోలీసుల చేత అరెస్టు చేయించి ఇక్కడికి పంపించారు. అరెస్టు చేయడానికి ఎవరు వచ్చిరా అక్కడికి? మన ఒక ఆడబిడ్డ, మన చెల్లో, మన బిడ్డను అలాంటి ప్రవళిక చనిపోతే
ఉద్యోగాలు రాక పోటీ పరీక్షలు రాసి పోటీ అమ్మాయి చచ్చిపోయిందని ఒక అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. నేను ఇప్పుడు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిర్భయ యాక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? దిశ చట్టము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? ఏదైనా సందర్భంలో అనుకోని దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అట్లాంటి సందర్భంలో వాళ్ళ అసలు పేరు కానీ వాళ్ళ వివరాలు కూడా ప్రస్తావించొద్దు అని చెప్పి స్పష్టమైన చట్టం ఉంది. రెండవది, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎక్కడైనా ఏదైనా సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు లేదా నేరం జరిగినప్పుడు ఆ స్థలంలో నుంచి సేకరించిన ఆధారాలన్నిటిని కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు అనుమతితోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును తిరిగి కోర్టుకి ఇవ్వాలి. కోర్టులో ఉన్న ఆధారాలను అధికారులు కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత వాటిని వివరించాలి. ఏవి చెయ్యకుండా ఆదరబాదరగా ఒక డీసీపీ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిన దుఃఖంలో ఉంటే అత్యంత తీవ్రమైన మానసిక క్షోభను ఆ కుటుంబం ఎదుర్కొంటుంటే సమాజంలో ఆ కుటుంబం తలెత్తుకోలేని అబద్ధాలను పత్రికా సమావేశం పెట్టి అధికారి చెప్పిండు. తక్షణమే నేను అంశాన్ని ప్రస్తావిస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అధికారిని వదిలేసి ఆ కింద ఉన్న అధికారిని సిఐని సస్పెండ్ చేసిరా. అసలు నేరం చేసింది ఎవడు, శిక్ష విధించింది ఎవరికి? నేను అందుకే ఎన్నికల అధికారికి స్పష్టంగా చెప్పిన, ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసింది ఎవరు, ఇవాళ నన్ను అరెస్ట్ చేసింది ఎవరు? టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరు? రాధాకిషన్ రావు ఎవరు? కేసీఆర్ రక్త సంబంధికుడు. ఈయన పైన పెద్ద మనిషి ఎవరు? ప్రభాకర్ రావు ఎవరు? మల్లి చంద్రశేఖరరావు. ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వండుకునే అధికారి. వీళ్ళందరూ పోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కాదు. ఒకడు 5 ఏళ్ల కింద, ఒకడు 10 ఏళ్ల కింద, 8 ఏళ్ల కింద రిటైర్ అయిపోతే ప్రభాకర్ రావును, రాధాకిషన్ రావును, వేణుగోపాలరావును, నరసింహరావును, ఇప్పుడున్న భుజంగరావును పెట్టి ఎస్ఐబిలో, ఇంటెలిజెన్స్లో, టాస్క్ ఫోర్స్లో మాదాపూర్ డీసీపీగా సందీప్ రావును, సంతోష్ రావు సడ్డకుని పెట్టి మా కార్యకర్తలందరినీ నిర్బంధించి ఇట్లాంటి తప్పుడు ఇవాళ నన్ను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు. ఎవరు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పెద్ద మనిషి? రాధాకిషన్ రావు. రిటైర్ అయిన అధికారులను ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది? ఎన్నికల అధికారులు నిన్న మన హడావిడి చేసిండ్రు, కలెక్టర్లను మార్చడం, పోలీసులను మార్చడమని. రిటైర్డ్ ఆఫీసర్స్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? వాళ్ళని ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని చంద్రశేఖర్ రావు మా మీద దాడులు చేస్తున్నాడు, మమ్మల్ని మొత్తం ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు,
నిన్నటికి నిన్న అమరవీరుల స్తూపం దగ్గర కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన తెలిపితే 2-3 గంటలు అక్కడనే పోలీసులు రక్షణ కల్పించి వాళ్ళ నిరసన తెలిపేటట్టు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లలో వచ్చి వాళ్ళ మూతిలో గొట్టం పెట్టి ఉన్నది లేనిది ఏది పడితే అది అడిగి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఇప్పుడు ఆ డీసీపీని అడుగుతున్నా. డీసీపీ పేరు వెంకటేశ్వర్లు. నిన్న అమరవీరుల స్తూపం దగ్గర గంటల కొద్దీ నిరసన జరిగితే టీవీలు పేపర్లన్నీ అక్కడ వచ్చి చేస్తే రిటర్నింగ్ అధికారి యొక్క అనుమతి తీసుకోవాలన్న నిబంధన వాళ్ళకు వర్తించదా? కాంగ్రెస్ను తిట్టినా